వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ కుమార్ ఫ్యాషన్ ఛానల్ స్వాగతం. మీరు మన ఛానల్ అయితే ఫస్ట్ చూస్తుంటే మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుందన్నమాట. అయితే ఈ రోజు మనం మాట్లాడే టాపిక్ దేని గురించి అంటే స్మార్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడతాం. స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమిటి, మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏమిటి, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఎక్కువగా అయితే మనం డిసడ్వాంటేజెస్ గురించి ఎక్కువ మాట్లాడదాం, పాజిటివ్ గురించి కొంచెం తక్కువ మాట్లాడదాం. ఎందుకంటే మనం వాడే స్మార్ట్ ఫోన్ లో ఎక్కువగా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. దాని గురించి అయితే కొంచెం నెగిటివ్ గా ఉన్నా, కొంచెం మీకు ఇది ఇబ్బంది కనిపించినా చూడాల్సిందే, తప్పదు. ఓకే గైస్, స్మార్ట్ ఫోన్ పరిచయం లేని ఒక గొప్ప ప్రపంచం. ఈ ప్రపంచంలో అందరూ దీనికి బానిసలే అన్నమాట, కట్టు బానిసలే అన్నమాట. ఈ ప్రపంచంలో అన్ని ఏది కావాలంటే అన్ని చూడొచ్చు. ఇక్కడ ఎమోషన్స్ కి సంబంధం లేదు, క్యాల్కులేషన్ కి సంబంధం లేదు, నెగిటివ్ కి సంబంధం లేదు, పాజిటివ్ కి సంబంధం లేదు. దీనికి అందరూ బానిసలే. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళందరికీ దీనికి కట్టు బానిసలే అన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో మీరు ఏది కావాలంటే అది చూడొచ్చు. ఎక్కువగా మనం చూసే దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కానీ ఎక్కువగా అందరూ అట్రాక్ట్ అయ్యేది నెగిటివ్ గురించి అన్నమాట. నెగిటివ్ కు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అలాంటి నెగిటివ్ కు సంబంధించిన స్మార్ట్ ఫోన్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే నెగిటివ్ అన్నానంటే ఇక్కడ పాజిటివ్ కన్నా నెగిటివ్ కు ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది. దాని గురించి అయితే మాట్లాడదాం. మీకు కోపం వచ్చినా ఏమొచ్చినా ఈ వీడియో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. దయచేసి అందరూ దీన్ని పూర్తి వరకు చూడండి. ఈ స్మార్ట్ ఫోన్ మన దగ్గర ఉంటే చాలు, మనల్ని మనం మర్చిపోతాం, లోకాన్నే మర్చిపోతాం. అలాంటి గొప్ప ప్రపంచంలోకి మనం అడుగు పెట్టినాం. ఇలా టెక్నాలజీ వచ్చిందని ఆనందపడాలో, టెక్నాలజీ మనుషుల్ని సంబంధాలకి దూరం చేస్తున్నదని బాధపడాలో అర్థం కావటం లేదండి. అలాంటి గొప్ప ప్రపంచంలోకి ఈరోజు మనం అడుగు పెట్టాం. ఈ స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంటే చాలండి. స్మార్ట్ ఫోన్ చేతిలో మొబైల్ డేటా ఉంటే చాలు, అసలు మనమే మర్చిపోతామండి. అసలు అన్నము సరిగా తినము, మనం ఎప్పుడు నిద్రపోతామో, ఎప్పుడు తింటామో, ఎప్పుడు పడుకుంటామో, ఎప్పుడు లేస్తామో, మన ఇది కూడా ఉండదు అన్నమాట. అలాంటి స్మార్ట్ ఫోన్ ఈ స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల మంచిదే, కానీ దీన్ని ఎక్కువగా నెగిటివ్ కి యూజ్ చేస్తున్నారు. నెగిటివ్ ఎలాంటి అంటే, ఏదైనా ఇప్పుడు వీడియోస్ చేస్తాను అనుకో ఇన్స్టాలో, దాంట్లో లైక్లు, దాని గురించి వల్గర్ కామెంట్స్, ఇలాంటి టైం పాస్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాం. పాజిటివ్ ఎలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సినప్పుడు మనము ఎక్కువగా గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి దాని గురించి మనం తెలుసుకొని తర్వాత పక్కన పడేస్తాం. అలా కాకుండా దీన్ని ఎక్కువగా గేమ్స్ ఆడుకోవడం, విపరీతంగా గేమ్స్ ఆడడం, రాత్రి పగులు తేడా లేకుండా విపరీతంగా ఆడడం, ఎప్పుడు నిద్రపోతామో తెలియదు, ఎప్పుడు లేసుకుంటామో తెలియదు, ఎప్పుడు అన్నం తింటామో తెలియదు, ఎప్పుడు పడుకుంటామో తెలియదు. అలాంటి గొప్ప స్మార్ట్ ఫోన్ ప్రపంచాలకు మనం అడుగు పెట్టాం. ఇలాంటి యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయంట. దాని గురించి మన వైద్య నిపుణులు అయితే చెప్తున్నారు. దాని గురించి అయితే కొంచెం పూర్తిగా తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్ చిన్నపిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరు అవసరం ఉన్నా లేకపోయినా సెల్ ఫోన్ వ్యసనంగా మారిందనే చెప్పాలి. చేతుల ఫోన్ ఉంటే చాలు, ఏం తింటున్నామో తెలియకుండానే తింటున్నాం. ప్రతి విషయానికి ఫోన్ ద్వారానే పరిష్కారం ఎదుర్కొంటున్నాం. అలాంటి అధిక ఫోన్ ఇవ్వడం వల్ల మానవులకి అనారోగ్యకరమైన సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిలో కొన్నిటి గురించి అయితే తెలుసుకుందాం. మొబైల్ ఫోన్లు అధిక వినియోగం వాడడం వల్ల మానవుల జీవితంపై అనేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందంట. వాటిలో కొన్నిటి గురించి అయితే తెలుసుకుందాం. మొదటిది కంటి ఒత్తిడి అన్నమాట. ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూస్తుండటం వల్ల కంటి ఇబ్బంది కలుగుతుంది. దీన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఇది అసౌకర్యంగా ఉంటుంది. ఎరుపు, పొడి మరియు అస్పష్టమైన దృష్టికి దారితీస్తుందంట. నెక్స్ట్ వచ్చి మానసిక ఆరోగ్యం. ఈ స్మార్ట్ ఫోన్ వ్యసనం స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సామాజిక పరస్పర చర్యలను తగ్గించడానికి దారితీస్తుందంట. ఇది మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందంట. ఇంకా పోతే నిద్ర భంగమం. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ అతిగా వాడటం వల్ల స్క్రీన్ నుండి వచ్చే నీలి కాంతి నిద్రపోవడానికి కష్టతరంగా చేస్తుందంట. మరియు నిద్రలేమి అవకాశాలు కూడా పెంచుతుందన్నమాట. ఇంకొకటి పేలుమైన భంగిమ. స్మార్ట్ ఫోన్ అతిగా వాడటం వల్ల భంగిమ సరిగా ఉండదంట. ఇంకొకటి తగ్గిన శ్రద్ధ పరిధి. స్మార్ట్ ఫోన్ నుండి నిరంతర సమాచార ప్రసారం చేయడం వల్ల ఎక్కువసేపు పనులపై దృష్టి కష్టమవుతుందంట. నెక్స్ట్ వచ్చి టెండినైటిస్. స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా టైప్ చేయడం వల్ల బొటన వేలు, స్నాయపులు వంటి మరియు పుండ్లు పడవచ్చు అనమాట. ఇంకొకటి తలనొప్పి అంట. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల తలనొప్పి కూడా ఎక్కువ వస్తుందంట. సెల్ ఫోన్లో కార్టూన్ వీడియోస్, రైమ్స్ పెడితే కానీ పిల్లాడు తిండి తిన్న రోజులేవి. చిన్నపిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరు అవసరం ఉన్నా లేకపోయినా సెల్ ఫోన్ ఒక వ్యసనంగా మారిందని చెప్పాలి. ఎప్పుడు ఫోన్ మన వద్ద ఉండాల్సి వస్తుంది. చివరికి పడుకునే సమయంలో ఫోన్ మన పక్కన పెట్టుకుంటే కాలం ఇది అయితే ఇలాంటి వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు, హెచ్చరిస్తున్నారు కూడా. క్యాన్సర్ మాత్రమే కాదు, కంటి, వినికిడి సమస్యలు కూడా వస్తున్నాయంట. అసలు స్మార్ట్ ఫోన్ ఎక్కువ దేనికి ఉపయోగిస్తున్నారో తెలుసా మీకు? ప్రస్తుత సాంకేతిక యుగంలో చేతిలో స్మార్ట్ ఫోన్ లేని వారు
ఉండటం అతిశక్తి కాదు. కొంతమంది దగ్గర అయితే 2-3 ఫోన్లు కూడా చూస్తూ ఉంటాం. స్మార్ట్ ఫోన్ అనేది మనిషి జీవితంలో ఒక ప్రధాన భాగం అయిపోయింది. ఇదే సమయంలో ప్రతి పని కూడా ఆన్లైన్లో ఇంట్లో నుంచే సులువుగా చేసేస్తున్నారు. ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలను చూడడం, గేమ్స్ ఆడడం, వీడియోలు, సినిమాలు చూడటం వంటి అనేక పనులు చేస్తున్నారు. అయితే ఇటీవల ఒక ప్రముఖ సంస్థ పరిశోధన నివేదిక విడుదల చేసింది. ఇందులో భారతీయులు తమ స్మార్ట్ ఫోన్ ఎక్కువగా దేనికి ఉపయోగిస్తున్నారంటే అనే అంశాన్ని పరిశోధించి ఆశ్చర్యకరమైన అంశాలను వెల్లడించిందంట. అందులో ఈ నివేదిక ప్రకారం 86% మంది తమ స్మార్ట్ ఫోన్ ద్వారానే యూటిలిటీ బిల్లును చెల్లిస్తున్నారు. అంటే కరెంటు బిల్లులు, డిష్ బిల్లులు వంటివి. ఇది చాలా మంచి పద్ధతి, కానీ దీనివల్ల సమయం ఆదా అవుతుంది. అలాగే సుమారు 80% మంది ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ నుంచి ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. 61% మంది ప్రజలు స్మార్ట్ ఫోన్ నుంచి నిత్యావసర వస్తువులు ఆర్డర్ చేస్తున్నారు. దాదాపు 73% మంది ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ నుంచి కిరాణా వస్తువులు ఆర్డర్ చేస్తున్నారు. 58% మంది ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ నుంచి డిజిటల్ నగదు చెల్లింపులు చేస్తున్నారని ఒక నివేదిక వెల్లడించింది. ఇక స్మార్ట్ ఫోన్ ఉపయోగించే పురుషుల సంఖ్య మహిళల కంటే ఎక్కువగా ఉందంట. దాదాపు 62% మంది పురుషులు స్మార్ట్ ఫోన్ కలిగి ఉండటం, కేవలం 38% మంది స్త్రీలు మాత్రమే స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నారని ఓ నివేదిక వెల్లడించింది. అయితే పట్టణ, గ్రామీణ ప్రజల మధ్య కూడా తేడా ఉంది. పట్టణ ప్రజలలో 58% మంది స్మార్ట్ ఫోన్లు కలిగి ఉండడం, గ్రామీణ ప్రజల్లో 41% మంది మాత్రమే స్మార్ట్ ఫోన్లు కలిగి ఉన్నారని, దీన్ని బట్టి స్మార్ట్ ఫోన్ విప్లవం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ మన జీవితాన్ని ఎలా మార్చిందంటే, మొబైల్ ఫోన్ మన దృక్పథాలను, అంచనాలను పూర్తిగా మార్చేసింది. ప్రజలు సమావేశానికి ఆలస్యంగా వస్తే వారు తమ మొబైల్ ఫోన్లకు కాల్ చేయడం ద్వారా ఇతరులకు తెలియజేయాలని భావిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలో ఇకపై అంగీకరించాల్సిన అవసరమే లేదంట. ప్రజలు తమ మొబైల్ ఫోన్లకు ఒకరికొకరు కాల్ చేసి ప్రస్తుతం ఉన్నారో లేదని చెప్పగలుగుతున్నారు. అలాంటి టైంలో కరోనా ఒకటి వచ్చింది. కరోనా సంక్షోభం ప్రకారం ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. లాక్డౌన్, వర్క్ ఫ్రమ్ కారణాలతో 2020 మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వినియోగం బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ లాక్డౌన్ కారణంగా చాలా మంది ప్రైవేట్, ప్రభుత్వ సంస్థ ఉద్యోగులు కూడా మూతపడ్డాయి. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు మాధ్యమంగా బోధన జరిగింది. ఆన్లైన్ క్లాసులకు విద్యార్థులు తమ దగ్గరున్న మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్టాప్లతో హాజరవుతున్నారు. క్లాసుల అనంతరం కూడా వాటికి విద్యార్థులే అతుక్కుపోయారన్నమాట. గంటల తరబడి మొబైల్ ఫోన్లు గడుపుతున్నారు. స్క్రీన్ టైం చాలా పెరగడంతో దృష్టి లోపాలకు గురవుతున్నారంట. మరోవైపు ఇళ్లకే కాలక్షేపం, పెద్దలు కూడా మొబైల్ ఫోన్లు, కంప్యూటర్, ల్యాప్టాప్ ధరలకు అదుక్కుపోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లిన్సిట్ గ్లోబల్ హెల్త్ స్క్రీన్ టైం ట్రాకర్ ఆధారంగా ఫీల్ గుడ్ సంస్థ ఈ నివేదిక రూపొందించింది. అవసరానికి మించి సమయం స్క్రీన్లపై గడుపుతున్న కారణంగా దేశంలో దాదాపు 27 కోట్ల మంది దృష్టి క్షీణించిందని అధ్యయనంలో వెల్లడించింది. కళ్లద్దాలు ధరించవలసిన పరిస్థితుల్లో దేశంలో 23% జనాభా ఉన్నట్లు తెలిపింది. మన భారతదేశం స్క్రీన్ టైంలో 7వ స్థానంలో ఉందంట. ఈ సమయంలో అసలు మొబైల్ ఫోన్ రోజుకి ఇన్ని గంటలు వాడితే చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారంటే, రోజుకి 2 గంటలు మాత్రమే వాడుకోవాలని, దానికన్నా తక్కువ సమయాన్ని కేటాయించాలని చెప్తున్నారు. అవునండి, వైద్యపరంగా రోజుకు 2 గంటలు తక్కువ సమయాన్ని సిఫార్సు చేస్తున్నారు. అయితే వారంలో ఈ సమయాన్ని పరిమితం చేయడం మంచిదన్నమాట. కాబట్టి మీరు ఈ విద్యా సంబంధిత అధ్యయనాలపై చాలా దృష్టి పెట్టండి. ఈ సమాచారం ప్రకారం అయితే వారం రోజుల్లో గంట మరియు వారాంతంలో 2 గంటలు మాత్రమే వాడుకోవాలి. మీరు దేని గురించి ఎక్కువ మొబైల్ ఫోన్ చూస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద మర్చిపోకుండా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూస్ అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.